కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా సత్యభామ. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆవురం ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. మేజర్ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. జూన్ 7న సత్యభామ సినిమా గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు వస్తుంది. ఈ రోజు ఈ సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ, సత్యభామ సినిమాతో నా కెరీర్ లో కొత్త ప్రయత్నం చేశా. ఇలాంటి క్యారెక్టర్ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా కథ వినగానే నచ్చింది, కొత్తగా అనిపించింది. అందుకే సినిమా చేసేందుకు నేను ముందుకు వచ్చా. నేను ఇలాంటి కథల్లో క్యారెక్టర్స్ లో నటించాలి అనేది మైండ్ లో పెట్టుకోలేదు. మంచి కంటెంట్ ఉంటే ఏ జోనర్ అయినా చేస్తాను. సత్యభామ కంటే ముందు ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ కోసం ఆఫర్స్ చాలా వచ్చాయి. అయితే నేను ఆ మూవీస్ చేసేంతే కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఒప్పుకోవాలని అనుకున్నా. లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నప్పుడు నా మీద ప్రెజర్ ఉంది అనుకోవడం కంటే రెస్పాన్సిబిలిటీ ఉందని అనుకుంటా. ఈ సినిమాలో చాలా కొత్త ఎమోషన్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం నా కెరీర్లో యాక్షన్, భారీ స్టంట్స్ చేశాను. వాటి కోసం చాలా కష్టపడ్డాను. సత్యభామ నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు, నా కెరీర్ మరో కొత్త దిశలో వెళ్తుందని అనుకోవచ్చు. యాక్టింగ్ నా ఫ్యాషన్, అందుకే నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వచ్చాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఈ సినిమా మేకింగ్ టైంలో ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ను కలిసినప్పుడు ఆయన నేడు క్రిమినల్స్, గేమింగ్, వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా క్రైమ్స్ ఎలా చేస్తున్నారో వివరించారు. ఆయన చెప్పిన అంశాలు మాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. వాటిని కథలో పార్ట్ చేశాం. నేను ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సత్యభామతో ఆ కోరిక తీరిందని అనుకుంటున్నా అన్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గమ్ గమ్ గణేష. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్, సారిక హీరోయిన్స్ గా కనిపించబోనున్నారు. ఈ సినిమాను హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కేదార్ సెలంగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గమ్ గమ్ గణేష రేపు గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు వస్తుంది. తాజా ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ ఉదయ్ శెట్టి. నేను విజయేంద్ర ప్రసాద్ గారి టీంలో రైటర్గా వర్క్ చేసేవాడిని. ఒకసారి హైదరాబాద్లో గణేష్ నిమగ్నం కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ టైంలో ఈ స్టోరీ లైన్ ఫ్లాష్ అయ్యింది. నా ఫ్రెండ్ దర్శకుడు అనుదీప్ కేవి ద్వారా ఆనంద్ దేవరకొండ టీంకు ఈ స్క్రిప్ట్ను సీను ఆఫీస్కి పంపించాను. ఆ సాయంత్రమే నాకు ఫోన్ కాల్ వచ్చింది, వచ్చి ఒకసారి కలవండి అని. నేను వెళ్ళి స్క్రిప్ట్ గురించి వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ చేశాను. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ చేద్దామని ఆనంద్ చెప్పారు. అలా గమ్ గమ్ గణేష జర్నీ బిగిన్ అయింది. ఆనంద్ దేవరకొండ ఇప్పటిదాకా బాయ్ నెక్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. సాఫ్ట్ న్యాచురల్ రోల్స్ లో కనిపించాడు. గమ్ గమ్ గణేషలో హీరో క్యారెక్టర్ గ్రే షేడ్స్ లో ఉంటుంది. చాలా ట్రిక్కీ క్యారెక్టర్ హీరోది. ఫంకీగా ఉంటాడు, ఎనర్జెటిక్ గా కనిపిస్తాడు. ఇలాంటి క్యారెక్టర్ ఆనంద్ కు కొత్తగా ఉంటుంది. ఎందుకంటే అతను ఇలాంటి క్యారెక్టర్ ఎప్పటిదాకా చేయలేదు. అతను కరెక్ట్ ఆప్షన్ అనిపించింది. అలా ఆనంద్ను అప్రోచ్ అయ్యాను. వినాయకుడి విగ్రహం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ విగ్రహం సంపాదించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఈ సినిమాలో అన్ని గ్రే క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక మంచి హీరోయిన్ మాత్రం మంచి క్యారెక్టర్లో చూపిస్తున్నాం. మరో హీరోయిన్ నెగిటివ్గా బిహేవ్ చేస్తుంది. అయితే తను బ్యాడ్ కాదు, పరిస్థితుల వల్ల అలా ప్రవర్తించాల్సి వచ్చింది. హైదరాబాద్ నేపథ్యంలో మొదలయ్యే ఈ సినిమా ఆ తర్వాత కర్నూలుకు షిఫ్ట్ అవుతుంది. ఈ జర్నీలో సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ క్యారెక్టర్ హిల్లారియస్గా వచ్చింది. ఇటీవల మా మూవీ ప్రివ్యూ చూసిన వాళ్ళు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఇంకాస్త సేపు ఉంటే బాగుండేది అన్నారు. వాళ్ళకు అంతగా నచ్చింది. ఇందులో స్పెషల్గా లవ్ స్టోరీ అంటూ ఉండదు. కథను జర్నీలో భాగంగా ఇద్దరు హీరోయిన్స్ వస్తారు. వాళ్ళకి కీ రోల్స్ ఉన్నాయి. బాగా నయన్, సారిక, ప్రగతి శ్రీ వాస్తవ బాగా పర్ఫార్మెన్స్ చేశారు. గమ్ గమ్ గణేష సినిమాలో స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. కథలో నేను నమ్మిన ట్విస్ట్ అండ్ టర్న్స్ అలాగే హోల్డ్ చేస్తూ స్క్రీన్ ప్లే సాగుతుంది. ఈ సినిమా మరో 2 ఏళ్లకు తెరపైకి తీసుకొచ్చినా కొత్తగా ఉంటుంది. అలాంటి స్క్రీన్ ప్లే కుదిరింది. గమ్ గమ్ గణేష మేకింగ్ టైంలో ఆనంద్ చాలా సపోర్ట్ చేశాడు. నేను అనుకున్న క్యారెక్టర్లో బాగా పర్ఫామ్ చేశాడు. ఎడిట్ టేబుల్ మీద ఆనంద్ పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు హ్యాపీగా అనిపించింది. డైలాగ్ డెలివరీ, టైమింగ్, రియాక్షన్స్ చాలా బాగా చేశాడు. ఈ సినిమాకు ఆయన
పర్ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది. కమర్షియల్ హీరోగా ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఆయన క్యారెక్టర్లో కనిపిస్తున్నాయి. భయం, అత్యాశ, కుట్ర అనేవి ప్రతి మనిషిలో ఉంటాయి. అయితే కొందరిలో కొంత, మరికొందరిలో ఎక్కువగా ఉంటాయి. ఈ 3 లక్షణాలు కొందరు మనుషులను ఎలాంటి పరిస్థితుల వైపు తీసుకెళ్లాయి అనేది గమ్ గమ్ గణేశాలో ఆసక్తికరంగా తెరకెక్కించాం. నేను ఈ ప్రాజెక్ట్ కోసం వెళ్ళేప్పటికీ బేబీ సినిమా షూట్కు అయ్యింది. ఆ తర్వాత సమాంతరంగా గమ్ గమ్ గణేష బేబీ షూటింగ్ చేశాము. బేబీలో ఎమోషనల్ కంటెంట్, మా మూవీలో ఎనర్జెటిక్ కామెడీ క్యారెక్టర్ ఆనంద్ చేయాలి. ఈ 2 సినిమాల మధ్య షిఫ్టింగ్ ఆనంద్కు ఛాలెంజింగ్గా ఉండేది. బేబీ సినిమా సక్సెస్ తర్వాత మా మూవీ రిలీజ్ కావడం సంతోషంగా ఉంది. ఆనంద్ సినిమాలకు ప్రేక్షకులు థియేటర్స్కు వస్తారు. గమ్ గమ్ గణేష సినిమాను కూడా త్వరగా థియేటర్స్లో చూడాలి అనే క్యూరియాసిటీ వారిలో ఏర్పడుతుంది. విజయేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు విష్ చేసేందుకు వెళ్తే గమ్ గమ్ గణేష కథను మరోసారి చెప్పించుకొని విని బాగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమాతో హిట్ కొడుతున్నావు అని బ్లెస్ చేశారు. ఆయనకు మా కథ నచ్చడంలో నాలోని కాన్ఫిడెన్స్ పెంచింది. ఆనంద్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా గమ్ గమ్ గణేష సినిమా చూశారు. వాళ్ళకి మూవీ బాగా నచ్చింది. నేను పూరి జగన్నాథ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. అయితే రాజమౌళి గారి సినిమాల్లో డ్రామా చాలా ఇష్టం. మనకు సినిమా చూసేటప్పుడు డ్రామా మన మనసులను రీచ్ అవుతుంది. అలాంటి యాక్షన్ డ్రామా మూవీస్ చేయాలని ఉంది. నా నెక్స్ట్ మూవీ యాక్షన్ డ్రామాగానే ఉంటుంది. మిలియన్ స్టూడియో బ్యానర్పై ఎంఎస్ మంజూర్ సమర్పణలో గుహన్ సెన్నియప్పన్ తెరకెక్కించిన చిత్రం వెపన్. ఈ సినిమాలో సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హూప్ నటులు ప్రముఖ పాత్రలను పోషించారు. ఈ సినిమా జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను గురువారం నాడు హైదరాబాద్లో నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ సమయంలో ఈవెంట్లో చిత్ర యూనిట్ అనేక విషయాలను తెలిపింది. ఈ ఈవెంట్ సందర్భంగా సత్యరాజ్ మాట్లాడుతూ, పెన్ మైక్ మీడియా అనేది రియల్ వెపన్, ఓటు అనేది మరొక గొప్ప వెపన్ అంటూ నేను అందరికీ నమస్కారం మాత్రమే చెబుతున్నాను. ప్రస్తుతం భాష అనేది హద్దుగా లేదని, బాహుబలి సినిమా ఎన్నో భాషల్లోకి వెళ్ళిందని చెబుతూ ఈ వెపన్ సినిమా కూడా అలాంటి ఓ చిత్రమే అంటూ తెలిపారు. సూపర్ హ్యూమన్గా సాగే కాన్సెప్ట్తో ఈ సినిమా రాబోతుందని, ఇదొక కొత్త ట్రెండ్ సృష్టిస్తుందని ఆయన అన్నారు. జూన్ 7న మా చిత్రం రాబోతుందని, కల్కి సినిమాకు మా చిత్రానికి మధ్యలో 20 రోజులున్నాయని తెలిపారు. మా సినిమాను చూసి అందరూ ఎంకరేజ్ చేయడాన్ని కోరారు. ఇక ఈ ఈవెంట్లో వసంత్ రవి, తాన్యా హోప్, రాజీవ్ పిల్లై, గుహాన్ సెన్నియప్పన్లు వారి పాత్రలతో పాటు సినిమా విశేషాలను పంచుకున్నారు. నేడు విడుదలైన వెపన్ ట్రైలర్ను సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మీరు కూడా ఈ సినిమా ట్రైలర్ను ఇక్కడ చూసేయండి. కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కథను నమ్మి సినిమా చేసే పాన్ ఇండియా హీరోలలో ఒకరు. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటించిన తాజా చిత్రం మహారాజా. తాజాగా సినిమా మేకర్స్ రాబోయే చిత్రం మక్కల్ సెల్వన్ 50 ట్రైలర్ను విడుదల చేశారు. కేకే నగర్లోని ఓ బ్యూటీ సెలూన్ యజమానిగా విజయ్ సేతుపతి కనిపించనున్నాడని ట్రైలర్ను బట్టి అర్థమవుతుంది. ఇక ఈ ట్రైలర్లో లక్ష్మి తన ఇంట్లో దొంగలించబడిందని ఫిర్యాదు చేయాలనుకున్న విజయ్ సేతుపతి తాను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి వచ్చానని పోలీసులకు చెప్తాడు. లక్ష్మి అంటే నగలు, పెట్టెలు, కాగితాలు కాదని అంటూ, అలాగే కుమార్తె కాదు, భార్య కాదు, సోదరి కాదు, లక్ష్మి ఎవరు అనే డైలాగ్ సినిమాకు క్యూరియాసిటీని పెంచాయి. థియేటర్లలో లక్ష్మి ఎవరో చూడాలని దర్శకుడు సినిమా చుట్టూ బజ్ క్రియేట్ చేయడంలో విజయం సాధించాడని చెప్పుకోవచ్చు. కురంగు బొమ్మై ఫేమ్ నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే విడుదలై సినిమాపై అంచనాలను పెంచింది. ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్ నటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అంజనీష్ లోక్నాథ్ సంగీతం అందించనున్నారు.